టైం అయితంది అన్నయ్య చెప్పు వదలమని. నాగేష్ పాప అట్లా వదిలేసినావమ్మ, టైం అయింది. మే ఎంతసేపు మే నాకు ఎగ్జామ్ టైం అయితందిరా. ఆగు మే 5 minutes సార్. టైం అవుతుంది ఫోన్ మే ఎగ్జామ్కి పాప మా పాపకి. చిన్న నువ్వన్న వదిలేసిరా బస్ స్టాండ్లో. వాడు ఖాళీగానే ఉంటాడు కదా, వాడిని స్పీడ్ వేసి రమ్మను. రే పోయి స్పీడ్ వేసి రాబరు. రే బస్ స్టాండ్లో వదిలేసిరా. సర్లే మా జాగ్రత్తగా పోయేసి రండి. నేను వడకల్లా చూసినా అనుకో మమ్మీకి చెప్తా. ఏమన్నా కొద్ది ముందుగా వస్తాండ్రి, కొద్ది పిల్ల లేట్గా వచ్చినారు. నేను కాలేజ్ పోను పోమా. యాల బాబు జరుపుకోలేసే చెప్పు చెప్పమా. నేను చెప్పేస్తా. వద్దు గమ్మునుమా. అది చెప్పమా. ఎందుకు ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తాంటే ఎందుకు పోదు ఏం చెప్పు. బస్ స్టాండ్ లో ర్యాగింగ్ చేసినారు అందుకే మా పాప అట్లా అంటాను. అన్న వస్తాడు, మీరు లోపల వేసి చదువుకోకండి. వాళ్ళకి కాలేజీ పోని అంటున్నారు అక్క పిల్లలు. ఎందుకు ఎవరో బస్ స్టాండ్లో ఏడిపిస్తున్నారంట, మీరు అట్లా చూసుకోండి. వాళ్ళు ఫోన్ అంటే ఫోన్ అంటున్నారు. ఒకటి మీరు మాట్లాడండి, అట్లా పోయి బస్ స్టాండ్లోకి ఏడిపిస్తున్నారంట. సరే నేను చూసుకుంటాను. ఏమన్నారా? ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నారా? పని ఉంది కొంచెం. చెప్పనా? అలా చెల్లెళ్ళని ఎవరిని ఏడిపిస్తానంట బస్ స్టాండ్లో. కొంచెం చూసుకొని, నాకు ఇక్కడ పొలం పనులు ఉన్నాయి, లేకపోతే నేనే పోయి చూసుకున్నాను. ఇట్లా దాంట్లో నువ్వైతేనే కరెక్ట్, వంట ఎందుకు చూసుకో, చెల్లెళ్ళు పోలంటే పోనీ అంటున్నాడు. సరే నేను మాట్లాడతాను చూసుకుంటా. రిషి రామా. వస్తానే అన్నయ్య. వీడేనా అక్కడ ర్యాగింగ్ చేస్తాను? వీడే అన్నయ్య, వీడే అక్కడ ర్యాగింగ్ చేస్తాను.